ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, జీవుడు ఈశ్వరుడు అంశ అయినప్పటికీ కూడా ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు. మరి జీవుడికి ఆనందం వంచితుడవుతున్నాడు. ఎందుకు అవుతుందంటే ఈశ్వరుడు సృష్టి ఎప్పుడు కూడా అది మనకు ప్రసన్న చేసేదే, కానీ జీవ సృష్టి వల్ల ఇది అవుతుంది. అయితే అది మనం అర్థం చేసుకోవడానికి మన స్వప్నాన్ని చూస్తే స్వప్నంలో ఇది ఓన్లీ ప్రకాశం, ఓన్లీ దాని ప్రతిబింబాలు. కానీ అక్కడ మూడు పుట్టుకొచ్చాయి. ఎందుకంటే దాన్ని దర్శించిన అతను ఆ దర్శింపబడ్డ దానికి అధిష్టానానికి అన్యంగా చూడడం ఒకలాంటి మనం ఏంటంటే వీటి సంయోగం. అయితే దానివల్ల అవస్థకు గురవుతున్నాడు. ఇప్పుడు కూడా అంతే. జీవుడు వేద ఏంటంటే ఈశ్వరుడి శక్తి, శరీరాలు పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈశ్వరుడి జ్ఞాన ప్రకాశం ఆధారం చేసుకొని మరి ప్రకాశింపబడ్డ మనోవృత్తులు ఉన్నాయి. అయితే తాను జ్ఞానం ఒక అంశ. జ్ఞానం అయితే అంటే అహం అనుకోవడం, ఈ అహం జ్ఞానానికి దూరమైంది. అయితే మూడి సంయోగంతో ఇప్పుడు కూడా వెదకు గురవుతున్నాడు. అయితే దీనికి ఓన్లీ అవగాహన, ఫోకసింగ్ అదొకటే. ఎట్లయితే స్వప్నం మనకు తెలిసి వచ్చిందో అట్లాగే ఇప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు ఇది నిజంగా కూడా మనకు సత్యం గోచరిస్తుంది. అట్లాగే స్వప్నం నుంచి బయటపడితే ఎలాగో మనకు రిలీఫ్ ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. అదేమో రాత్రి కళ, ఇదేమో పగటి కళ. ఎందుకంటే మనం చూసాం సౌందర్య లహరి, ప్రేమ లహరి, ఆనంద లహరి. భగవంతుడు ఏది సృష్టించినా తన జీవులను సంతోషపెట్టడానికే. కానీ ఇప్పుడు అదర్వైజ్ అవుతుంది. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో ఏది తెచ్చినా పిల్లలకు ప్రసన్నం, ఆనందం పరచడానికి. కానీ మరి పిల్లలు దానివల్ల బాధపడుతున్నారంటే ఏంటంటే వాళ్ళ దృష్టి. అయితే ఆ దృష్టి ప్రకారం చేసుకున్న సృష్టి వల్ల ఈ బాధలన్నీ వచ్చాయి. అయితే ఇది ఏంటంటే ఇది అవివేకంతో. ఎందుకంటే వాస్తవంగా అది ఎందుకంటే జనకుడు స్టోరీ చూసాము. జనకుడు రాజు, మరి ఇది కూడా కల్పనే, దృష్టి లేదు. అయితే రాత్రి బెగ్గరు, అప్పుడు బాధపడ్డాడు. అయితే దీన్ని కన్వే చేయడానికి దీనికి ఏంటంటే జాగ్రత్తగా దీన్ని అవగాహన చేసుకున్నప్పుడు. అయితే మనం ఆ స్టోరీ చూసాం. ఒక రాజుగారు అతను ఒకసారి ఒక సందర్భంలో ఒక పేదవాడు హెల్ప్ చేస్తాడు. ఆ పేదవాడికి బహుమతిగా ఒక శాండల్వుడ్ పొలం ఇస్తే ఈ పేదవాడు అజ్ఞానంతో శాండల్వుడ్ను అదే సుఖం ఇస్తుంది, కానీ దాన్ని అమ్ముకొని మరి కోల్ చేసుకొని జీవనం సాగిస్తుంటాడు. ఈ రాజుగారితో కొన్ని రోజుల తర్వాత తన మిత్రుడి గురించి విచారిద్దామని పోతే ఇది తెలుసుకొని అతనికి బాధపడతాడు. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఉందే అది సుఖపెడుతుంది ఆ దృష్టి. కాకపోతే తను కల్పించుకున్న దానివల్ల కష్టపడ్డాడు. ఈ విధంగా మనం ఆనందం స్వతంగా ఉంది, అది దాన్ని వేరే చోట అర్థం చేసుకోకపోవడం వల్ల మనకు దుఃఖం వచ్చింది.